మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. మనము వాక్యము ద్వారానే బ్రతుకుతూ ఉన్నాం. వాక్యము లేకుండా ప్రార్థన లేకుండా మనిషి బ్రతకడం అనేది సాధ్యం కాదు. అయితే ఈ వాక్యముతోనూ ప్రార్థనతోనూ మనుషులను బ్రతకనివ్వకుండా సాతాను దాని యొక్క స్వభావాన్ని దాని యొక్క లక్షణాలను మనుషుల్లో పెడుతుంది. దాని స్వభావము దాని లక్షణాలు ఏంటవి? దాని స్వభావం ఏంటి? దాని గుణలక్షణాలు ఏంటి? మెయిన్గా గర్వము వ్యసనం. గర్వము అనేది వ్యసనము అనేది మెయిన్. తర్వాత దాని చుట్టూ ఉండేవి ఇవన్నీ కూడా కపటము, అసూయ అనేది, కోపము అనేది, ఇవన్నీ కూడా దాని చుట్టూ ఉండేవి. ముఖ్యంగా సాతానుకి అసలు ఈ వ్యసనము గర్వము అనేవి దాని లోపల తయారైపోయినాయి. ప్రారంభ దినాల్లో దేవదూతల్ని దేవుడు తయారు చేసి ఆయన దగ్గర ఉంచుకున్నాడు. కుడివైపున ఎడం వైపున దేవదూతల్ని ఉంచాడు ఆయన. వాళ్ళందరూ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నారు. దేవుని యొక్క వెలుగులో ఉండగలిగిన వాళ్ళు, దేవుని యొక్క శక్తిని కలిగి ఉన్నవాళ్ళు, ఆ ప్రభావాన్ని కూడా కలిగి ఉన్నవాళ్ళు, వాళ్ళంతా దేవుని యొక్క శక్తి కలిగిన వాళ్ళు. ఆ తరువాతనే సమస్య అంతా మొదలైంది. వాక్య భాగంలో యెహెజ్కేలు గ్రంథంలో ఈ యొక్క త్రోసివేయబడిన దేవదూత గురించి ఏమని వ్రాయబడుతూ ఉంది? 28వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుదాం. నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఈలాగు ప్రకటింపుము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదేనులో నీవుంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాను రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమైరి. నిజంగా చెప్పాలంటే తూరు రాజుకి ఎన్ని ఉన్నాయా? దేవుని తోటయగు ఏదేనులో ఉన్నాడా? మాణిక్యములతో మణులతో అలంకరించబడిన వాడుగా ఉన్నాడా? కాలుచున్న రాళ్ల మధ్య సంచారం చేయగలిగిన వాడుగా ఉన్నాడా? అంటే ఇవన్నీ కూడా సాతానులో ఉన్న లక్షణాలు, సాతానులో ఉన్న భయంకరమైన స్వభావము, భయంకరమైన లక్షణాలు. అవి దేవుని దగ్గర ఉన్నప్పుడేమో చాలా మంచిగా ఉన్నాయి. దేవుని దగ్గర నుండి త్రోసివేయబడ్డాక ఇవన్నీ కూడా భయంకరమైన పనులకు వాడుకుంది. అది భయంకరమైన పనులకి. దేవుని దగ్గర ఉండే ఆ దేవదూతలు, ఆ కెరూబులు సెరూబులు దేవుణ్ణి స్తుతించే వాళ్ళుగా ఉన్నప్పుడు, దేవుని దగ్గర ఆ కాలుచున్న రాళ్ల మధ్యను దేవుని యొక్క సన్నిధిలో ఏదేనులో మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి వీటన్నిటితో కట్టబడిన రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమైరి. వీటన్నిటితో అలంకరించబడి పిల్లన గ్రోవులు వాయించువారు, బ్యాండ్ మేళం లేదు, బయటికి గదిలేదు లేదనమాట. పిల్లన గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమైరి. ఆ తరువాత దాని యొక్క స్వభావం ఏమైంది?
ప్రభువు సాతాను యొక్క స్వభావాన్ని బయట పెట్టాలనుకున్నప్పుడు ఆ స్వభావము కలిగిన ఒక రాజుని ఉద్దేశించి ఆయన మాట్లాడతాడు. ఒక మనిషిని గురించి ఆయన మాట్లాడతాడు. సాతానులాగా నువ్వు ఉన్నావంటాడు. సాతాను నా వెనకకి వెళ్ళిపో అంటాడు. సాతాను అనే అది ఆ మనిషిలో ఎలాంటి స్వభావాన్ని కలిగిస్తుంది అది దేవుడు చూస్తూ ఉంటాడు. సాతాను యొక్క స్వభావము కలిగి ఉన్న వారిని ఆయన చూసినప్పుడు ఆయన అలాగే అంటాడు. అందుకే యెషయా గ్రంథంలో ఇంకొక రాజుని గురించి, ఇంకొక సామ్రాజ్యాన్ని గురించి ప్రభు అంటూ ఉన్నాడు, నీవు ఇలా ఉన్నప్పుడు, నీవు ఈ విధంగా తయారు చేయబడినప్పుడు, నీకు పిల్లన గ్రోవులు వాయించువారు ఉన్నప్పుడు నువ్వు గర్వపడితివి. తెలుసా? నీవు గర్వపడితివి. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే వాక్య భాగంలో ఇంకొక రాజ్యాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. 14వ అధ్యాయము 12 నుంచి చదువుదాం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కున నన్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకొంటివి కదా. వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో నుండి ఆ దురాత్మ, ఆ దేవదూతగా ఉన్న ఆ గుంపంతయు ఎలా త్రోసివేయబడ్డాయో, అవి దేవుని దూతలుగా ఉండి త్రోసివేయబడిన తర్వాత ఎలా దురాత్మలుగా మారినాయో ప్రభువు వివరిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో నుండి త్రోసివేయబడిన తరువాత దేవుని సముఖంలో నుండి దాని యొక్క ఆలోచన ఏంటి, దాని యొక్క విధానం ఏంటి, దాని యొక్క లక్షణం ఏంటి అంటే గర్వం అన్నమాట. గర్వం మనిషిలో ఉండేది భయంకరమైన గర్వం. సొలొమోను అంటున్నాడు, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు అంట. నాశనానికి ముందు గర్వం. ఏం లేదు, గర్వించేవాడిని ఒకరిని చూసామనుకోండి, ఈ కొద్ది రోజుల్లో వీడు నాశనం అయిపోతున్నాడు అనేది మనము గ్రహించవచ్చు. ఇంకొద్ది రోజుల్లో వీళ్ళని చూడవచ్చు, ఇంకొద్ది రోజుల్లో వీళ్ళు పడిపోబోతున్నారు, నాశనం అయిపోతున్నారు. ఎందుకంటే ఆ గర్వము వచ్చినప్పుడు వాళ్ళని నాశనం చేయడానికి సిద్ధమైపోతుంది. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. సాతానుని గురించి ప్రభు చెప్పాల్సి వచ్చినప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు, సాతానుని గురించి తూరు రాజు అలా సాతానులాగా తయారైపోయాడు. ఆలోచన అంతా అలాగే ఉందంట. తెలుసా? ఆలోచన అంతా అలాగే ఉంది. యెహెజ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయంలో 1 నుంచి చదువుదాం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగూ ప్రకటింపుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడవై నేను ఒక దేవతనైనట్టు సముద్రము మధ్యన నేను ఆసీనుడనై ఉన్నాను అని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండియో దేవునికి తగినంత అభిప్రాయం కలిగి ఉన్నావు. తెలుసా? అబ్బా, అసలు ఈ మాటల్లోని మర్మం మనం గ్రహించగలిగితే ఏ రోజు దేవునికి దూరం అయిపోం. మనము ఏ రోజు దేవునికి దూరం అవ్వాలి అనే ఆలోచన సైతాన్ని పెట్టిన దాన్ని నిలవనీయలేం. ఎందుకు అంటే దేవుడవు కాక మానవుడు అయ్యుండి దేవునికి తగినంత అభిప్రాయం అంటే దేవునికి తగినంత అభిప్రాయం. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మనలను అన్ని విషయాల్లో సరిచేయాలి అనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నాడు. మనలను సరిచేయాలని, ఏ మాత్రము మనలను విడిచిపెట్టడానికి ఆయనకి ఇష్టం లేక ఆయన మనలో ఉన్న స్వభావం ఏంటో తెలియజేస్తూ ఉన్నాడు. ఏదేను వనంలో ఆదాముని తయారు చేసి మొదట ఒక సృష్టిని తయారు చేసేసాడు. దేవుడు భూమి ఆకాశములను సృజించను అన్నప్పుడే ఆయన దేవదూతలను కూడా ఏర్పాటు చేసేసాడు. ఆ ఏర్పాటు చేయబడ్డ దేవదూతలు గర్వించినందువలన
ఏమని గర్వించినాయి? ఒక ఆ రాజ్యాన్ని గురించి చెప్పబడిన దేవోక్తులు మనం విన్నాం యెషయా గ్రంథంలో. నేను సభాపర్వతం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా. ఏందంట? మహోన్నతునితో కాకపోతే కిందనే ఎవరితో సమానంగా కూర్చుంటే పోయిద్ది కదా, పెద్దోళ్ళతో గొప్ప వాళ్ళతో. దేవునితోటేనా? దేవునితోనే సమానంగా కూర్చోవాలనా? సభాపర్వతం మీదకి ఎక్కుదును. అదే కదా జరిగింది. సభాపర్వతం మీద దేవుడు మీటింగ్ ఏర్పాటు చేసుకుంటే యోబు విషయమై మాట్లాడడానికి ఆ మీటింగ్ ఏర్పాటు చేయబడినప్పుడు దేవదూతలందరూ వస్తే ఇది కూడా వచ్చిందంట. ఏడికి వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు అనగానే భూమి మీద అటు ఇటు తిరుగుతుంటే దూతలందరూ వస్తున్నారు, అది కనబడింది నాకు, అందుకని నేను కూడా వచ్చాను. తెలుసా? దేవదూతలందరూ వస్తూ ఉంటే ఆ సభాపర్వతం మీదకి నేను వచ్చేసా. ఎందుకు అంటే ఈ సభాపర్వతం మీద నేను ఉండాలనుకున్నా, సభాపర్వతం మీద కూర్చుందును అనుకున్నా, నీతో సమానంగా ఉండాలి అనుకున్నా. కానీ నా ఆలోచన ఎరిగి నన్ను భూమి మీదకి నెట్టేసావు నువ్వు. అందువలన నేను వెంబడిస్తూనే ఉన్నా. నేను ఈ విషయాలన్నిటిలో నేను ఎప్పుడు దీనిని స్వతంత్రించుకుంటానా అని వెంబడిస్తూనే, చూస్తూనే, గమనిస్తూనే ఉన్నా. ఆ తరువాత దేవుడు ఆదాము హవ్వల్ని తయారు చేసి వాళ్ళతో మురిపంగా మాట్లాడుతున్నాడు. ఆయన చేతులతో ఆయన పోలికలో ఆయన స్వరూపమందు తయారు చేయబడిన నరుని చూచి ఆయన మురిసిపోతున్నాడు. ఇదిగో నరుడు చూడు ఎంత బాగున్నాడో, ఎంత చక్కగా నడుస్తున్నాడో, నా వెనకాల నడవగలుగుతూ ఉన్నాడు, నేను ఏదైనా అడిగినా జవాబు చెప్పగలుగుతున్నాడు, నా లాంటి నోరు కలిగినవాడు, నాలాంటి ఆలోచన కలిగినవాడు, నా లాంటి చూపు కలిగినవాడు, కళ్ళు కలిగినవాడు ఎంత చక్కగా ఉన్నాడో. ఆయన ప్రేమను కూడా వాక్యంలోనే ఒక మనిషిని ఉద్దేశించే చెప్తాడు. ఎఫ్రాయిముని గురించి ఆయన అంటున్నాడు, ఎఫ్రాయిమా నా జ్యేష్ఠ కుమారుడు, నా ముద్దు బిడ్డ, నేను నిన్ను ఎట్లా వదిలిపెట్టేసేది? ఎట్ట వదిలేయాలి నిన్ను? నేను వదలలేను అసలు, నువ్వు నా బిడ్డవి, నా ముద్దు బిడ్డవి. ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీల గురించి మోషేకి చెప్పి ఫరోతో చెప్పమంటున్న మాట ఏంటంటే, నా జ్యేష్ఠ కుమారుణ్ణి పోనివ్వు బయటికి, ఐగుప్తు దేశంలో నుండి నా జ్యేష్ఠ కుమారుని బయటికి రానియలేదంటే నీ జ్యేష్ఠ కుమారులు అందరూ ఏమైపోతారో తర్వాత చూసుకో. ఇప్పుడు పోనీకపోతే ఏమైపోద్ది? జ్యేష్ఠ కుమారులందరూ కూడా చనిపోతారు. దేవుని సన్నిధిలో అలాంటి ఆలోచన కలిగి ఉన్న సైతాను అలాంటి ఆలోచన కలిగి ఉండి ఆదాముని హవ్వలని దేవుడు ప్రేమగా దగ్గరకు తీసుకోవడం చూసి ఓర్చుకోలేకపోయింది, వ్యసనపడింది. తెలుసా? వ్యసనపడి ఏం చేసింది? నేను ఈయన దగ్గర ఉండాలా, నేను ఆయన్ని తగులుతూ కూర్చోవాలి, నేను ఆయన వెలుగులో ఉండాలి, పిల్లన గ్రోవులు వాయించువారు నాకు ఉండాలి, నేను ఈ ఆనందాన్ని అనుభవించాలి. కానీ ఈడెవడు మళ్ళీ కొత్తగా, వీడెవడు అనుభవించడానికి? అంతే కదా. సంఘంలోనైనా ఎక్కడైనా ఒక పని అప్పగించామనుకోండి, ఆ పని వాళ్ళు చేస్తున్న మిగిలిన వాళ్ళందరికీ అట్లాంటి ఆలోచనలు వస్తాయి. నేను చేస్తాను కదా, నేనున్నాను కదా, నాతో జయించవచ్చు కదా, నేను కదా అక్కడ ఉండాల్సింది, నేను కదా ఉండాల్సింది. దేవుని సన్నిధిలో మనము గర్వించకుండా ఉండాలి అంటే, ఆ గర్వంగా ఉండకుండా ఏ వాక్య భాగాల ద్వారా, ఎలా ఆత్మ ద్వారా జయించాలో దేవుడు మనకు చెప్తాడు. మళ్ళీ ఎలా జయించాలో చెప్తాడు. వాక్య భాగంలో నుండి మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. ఆదాము హవ్వలతో మురిసిపోతూ ఉంటే ఆ మనిషిని జడగొట్టింది. తెలుసా? ఆ మనిషికి ఆలోచన పెట్టింది. దేవుడు తినవద్దన్న ఆ చెట్టు పండును తినిపించేలాగా చేసి ఆలోచన చెప్పి నేర్పించి తినిపించిన దాకా నిద్రపోలేదు. తెలుసా? తినిపించేదాకా దానికి నిద్ర కూడా రాలేదు. తినిపించిన తర్వాత దేవుడు వాళ్ళని బయటికి తోసివేసిన తర్వాత నిమ్మలంగా ఉండి, అబ్బా ఇంక మనిషి అనేవాడు పోయాడు, ఇక దేవుడు ఊరి దగ్గరికి జారినాడు, ఇక నేనే ఉంటే మళ్ళీ వస్తే నేను అదే ప్లేస్లో వస్తా, లేకపోతే ఇంక ఎవరు రారు. తెలుసా? ఇంకెవరు ఆ ప్లేస్లోకి రారు, ఇంకెవరు రావడానికి అవకాశమే లేదు ఇంకా అని ఆనందిస్తూ ఉండగానే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు తయారైపోయారు. మళ్ళీ వాళ్ళని మురుసుకుంటూ ఉన్నాడు దేవుడు. వాళ్ళకి నడక నేర్పిస్తున్నాడు.
వాళ్ళకి ఆహారాన్ని పెడుతున్నాడు. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభములో నుండి వాళ్ళని నడిపించుకొని వస్తూ ఉన్నాడు. ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకుంటున్నాడు. ఎంతో ప్రేమగా వాళ్ళని ఆదరిస్తూ ఉన్నాడు. ఒక దేవాతి దేవుడు, మహాకాశములు పట్టజాలని దేవుడు ఇశ్రాయేలీల గురించి మాట్లాడాల్సి వస్తే వాళ్ళకి దగ్గరగా వచ్చి ముచ్చటిస్తాడు. తెలుసా? వాళ్ళకి దగ్గరగా వచ్చి ముచ్చటిస్తాడు. యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఈ మాటలు చెప్పంటాడు. మోషేతో కూడా ముచ్చట్లు చేయాలంట. లోకస్తులతో కాదు ముచ్చట్లు చేయాల్సింది. దేవుని బిడ్డలతో దేవుని విషయాలను గురించి ముచ్చటించాలి. సైతాను నెట్టివేయబడిన తరువాత అది మనుషులను ఎలా పాడు చేయాలని చూస్తూ ఉంటే ఇశ్రాయేలీలు తయారైపోయారు. మళ్ళీ ఇశ్రాయేలుని దగ్గరికి తీసుకుంటుంటే ఓర్చుకోలేకపోతుంది. ఇశ్రాయేలీలను దగ్గరికి తీసి ఆయన ఆదరిస్తూ ఉంటే, ఆయన భోజనం పెడుతూ ఉంటే, ఆయన మాట్లాడుతూ ఉంటే అది చూసి సహించలేకపోతూ ఉంది. వెంటనే పోయి అనుకూలంగా ఉంటేనేమో ఏడ దూరుద్ది, అనుకూలంగా లేకపోతే బయట నుంచి వస్తుంది, బయట వాళ్ళ దూరుతుంది. తెలుసా? వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే ఐగుప్తు దేశంలోనికి వెళ్ళిన మనుషులు మొత్తం 70 మంది వెళ్ళారు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలోనికి 70 మందిగా వెళ్ళారు. వాక్య భాగంలో మనం చూస్తే నిర్గమకాండం 1వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుదాం. యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. యోసేపును అతని అన్నదమ్ములందరూ ఆ తరము వారందరూ చనిపోయిరే. ఇశ్రాయేలీలు బహు సంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరే. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండెను. ఈ వాక్య భాగాన్ని పౌలు గారు వివరిస్తూ ఏమంటున్నారు అంటే, వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారముగా వృద్ధి పొందిరి. తనకు యోసేపును ఎరగని వేరొక రాజు ఐగుప్తును ఏలనారంభించెను. ఇక్కడ అబ్రహామునకు వాగ్దానం చేసిన ఆ వాగ్దానమును ప్రకారము అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలదే ఆకాశ నక్షత్రముల వలె ఇసుక రేణువుల వలె విస్తరిస్తారు అనే వాగ్దానం అబ్రహాముకి ఇచ్చాడు దేవుడు. అసలు పిల్లలే లేనప్పుడు 100 ఏళ్ల ప్రాయం దాకా ఎదురు చూస్తూ ఉన్న అబ్రహాముతో ప్రభువు మాట్లాడాడు. అబ్రహాముతో ఏమని మాట్లాడాడు? నీ గర్భవాసమున ఒక కుమారుడు ఉంటాడు, ఆ కుమారుడే నీ ఆస్తికి వారసుడవుతాడు. ఆ కుమారుడే నీ ఆస్తికి వారసుడవుతాడు. దమస్కు ఎలియాజరు గురించి బాధపడాల్సిన అవసరమే లేదు. నీ గర్భమున పుట్టినవాడు నీలాగుంటాడు. తెలుసా? నీ గర్భాన్ని పుట్టినవాడైతేనే నీలాగుంటాడు. ఒకవేళ నీ దాసుని మంచోడై ఉండొచ్చు, ప్రేమ కలిగిన వాడై ఉండొచ్చు, పనులన్నీ చేయగలిగిన వాడై ఉండొచ్చు, ఏ మాత్రము వెనకాడక నీ మాట చొప్పున వినేవాడై ఉండొచ్చు. కానీ నీ స్వభావం అంతా రావాలంటే నీ గర్భవాసన పుట్టాల్సిందే. అబ్రహామునకు దేవుడు కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఆ సమయంలో ఆయన వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని విస్తారంగా అభివృద్ధి చేస్తాను అని చెప్పాడు. ఆ వాగ్దాన కాలము సమీపించినప్పుడు అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలదే ప్రజలు ఐగుప్తులో ఏమయ్యారంట? విస్తారంగా ప్రబలిపోతున్నారు. విస్తారంగా ప్రబలిపోతుంటే సైతాన్ ఏం చేసింది? ఐగుప్తు దేశస్తుల్లో దూరింది. అక్కడ అబ్రహాము సంతానాన్ని నాశనం చేయడానికి, అబ్రహాము సంతానాన్ని పాడు చేయడానికి ఐగుప్తీయులలో దూరేసింది. అది దూరి వాళ్ళు అంటున్నారు, వాక్య భాగంలో మనం చూస్తే 8వ వచనం, నిర్గమకాండం 1వ అధ్యాయం 8వ వచనం, అప్పుడు యోసేపును ఎరగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో ఇశ్రాయేలీల సంతానమైన ఈ జనము మనకంటే విస్తారముగాను
బలిష్టముగాను ఉన్నది, వారు విస్తరింపకుండానట్లు మనము వారి ఎడల యుక్తిగా, అబ్బా, యుక్తిగా నడుచుకోవాలంట. ఏం చేయాలి? యుక్తిగా నడిచి ఏం చేయాలి? వాళ్ళలో పుట్టిన మగ పిల్లలందరినీ చంపేసేయాలి. వారు విస్తరింపకుండానట్లు మనము వారి ఎడల యుక్తిగా నడుచుకుందాము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు వారు మనకు విరోధంగా యుద్ధం చేస్తారని చెప్పాడు. కాబట్టి వారి మీద భారాన్ని పెట్టి భయంకరంగా బాధ పెడుతున్నారు. కానీ ఇంకా వాళ్ళు విస్తరిస్తూనే ఉన్నారు. మంత్రసాలను పిలిచి చెప్పారు, ఎవరికైనా కాన్పు పీట మీద మీరు చూచినప్పుడు మగ పిల్లోడు పుడితే అప్పుడే చంపేసేయండి. మంత్రసానులు దేవుని మాట విన్నారు కానీ వాళ్ళ మాట వినలా. వాళ్ళు అన్నారు, హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వాళ్ళు మేము వెళ్ళే లోపల కనేస్తున్నారు, కానీ దాచిపెట్టుకుంటున్నారు. అప్పుడేం చంపాము మేము? మంత్రసానులు ఏమాత్రము కీడు చేయలేదు. కానీ ఆ వ్యసనము చాలామంది మగ పిల్లల్ని తీసుకుని వెళ్ళి నైల్ నదిలో పడేశారు, చంపేశారు. నైల్ నదిలో తీసుకుని వెళ్ళి చంపేశారు. ఆ నదిలో ఉన్న ముసళ్ళు ఆ పిల్లల్ని తినేసినాయి. భయంకరమైన శోధన, భయంకరమైన బాధ. దేవుడు ఆయన బిడ్డలకు పాఠాలు నేర్పడానికి, వాళ్ళు అవిధేయతగా ప్రవర్తించినప్పుడల్లా ఒక దేశానికి దాసులుగా అప్పగించినప్పుడు సైతాన్ ఇంకా వాళ్ళ దూరి ఇంకా బాధించడం మొదలుపెట్టింది. దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. వ్యసనము అనేది, గర్వము అనేది చాలా భయంకరమైంది. అది మనుషులను ఎంతగానైనా పాడు చేస్తుంది. గర్వము అనేది నాశనం చేస్తుంది. వ్యసనము అనేది ఎదుటోళ్ళని నాశనం చేస్తుంది, మిమ్మల్ని కూడా నాశనం చేస్తుంది. వ్యసనము అనేది దేవుని సన్నిధిలో మనము వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రతి విషయాన్ని గ్రహించాలి. వాక్య భాగంలో మనం చూస్తే జకరియా గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం ముందు చదువుదాం. జకరియా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనము. నిమ్మళముగా ఉన్న అన్యజనుల మీద నేను బహుగా కోపించుచున్నాను, ఏలయనగా నేను కొంచెము కోపపడగా కీడు చేయవలనన్న తాత్పర్యముతో వారు సహాయులైరే. కాబట్టి యెహోవా సెలవిచ్చినదేమనగా, వాత్సల్యము గలవాడనై నేను యెరూషలేము తట్టు తిరిగి ఉన్నాను, అందులో నా మందిరము కట్టబడును, యెరూషలేము మీద శిల్పకారులు నూలు సాగలాగుదురు. ఇదే సైన్యములకు అధిపత్యకు యెహోవా వాక్కు. కొంచెం కీడు చేయాలని కొంచెము ప్రభు చెప్తూ ఉన్నాడు వాక్య భాగంలో జకరియా ద్వారా. సైన్యములకు అధిపత్యకు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను యెరూషలేము విషయంలోను సియోను విషయంలోను అధికాశక్తి కలిగి ఉన్నాను, నిమ్మళముగా ఉన్న అన్యజనుల మీద నేను బహుగా కోపించున్నాను. ఏలయనగా నేను కొంచెం కోపపడగా, దేవుడంట పోరా అని పక్కకి నెట్టగానే ఇదే సొందని వాళ్ళు విపరీతంగా కొడుతున్నారంట. తెలుసా? కొంచెం బయటికి నెట్టగానే నువ్వు ఇలా మాట వినటం లేదు, గర్వంగా ఉన్నావు. ప్రతి కుటుంబంలో పిల్లల మాట విన్నప్పుడు తల్లిదండ్రులు చేసేది అదే, అసలు నా ఇంట్లో నుండి వెళ్ళిపో, నాకు కనబడబాక అంటారు. బయటికి వెళ్ళిపోతే బయట ఏమైపోద్ది? బయట ఎలాంటి పరిస్థితి ఉంది? బయట ఉన్న వాళ్ళు పట్టేస్తారు. తెలుసా? సైతాను వాళ్ళలో దూరి పట్టేపిస్తుంది. కొంచెము కోపపడగా కీడు చేయాలనే తాత్పర్యంతోనంట సహాయం చేసి బహుగా బాధ పెడుతున్నారంట. కీడు చేయవలననే తాత్పర్యం కలిగి, భయంకరమైన వ్యసనము కలిగి, ఆత్మ సంబంధంగా దేవునికి లోబడక, దేవుని మాట వినక, దేవుని చిత్త ప్రకారంగా జీవించే వాళ్ళలో కూడా సైతాన్ దోరుతుంది. దేవుని మాట వినాలి. సౌలు దేవుని మాట వినందున పాపం మీద పాపం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు, అవిధేయత మీద అవిధేయత. అప్పుడు ఏమైంది? దేవుని ఆత్మ సౌలుని విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి సౌలులో ప్రవేశించిందంట.
యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి ప్రవేశించింది. దేవుని ఆత్మ సౌలుని విడిచిపోయి దురాత్మ ఒకటి పట్టినప్పుడు ఏమైపోయింది? దురాత్మ అంట దెయ్యం బట్టి విలవెల్లాడిస్తుందంట. సౌలుని విలవెల్లాడించినప్పుడు ఆ దెయ్యం పోవడానికి దేవుని ఆత్మ కలిగిన వాడు ఒకడు కావాలి. దేవుని ఆత్మ కలిగిన వాడు కావాలా? ఎతికితే సితారాన్ని అంటే చమత్కారంగా వాయించగలడంట. అంటే దేవుని సన్నిధిలో దేవుణ్ణి మురిపించగలడు దావీదు. మనం ఆయనకి లోబడితే ఆయన సంతోషంగా మనలను దగ్గరికి చేర్చుకుంటాడు. ఈ వ్యసనాలు, ఈ గర్వము కలిగించే సాతాను క్రియలన్నిటిని మనం ఎదిరించగలిగితే ఆయన బిడ్డలమై ఆయనతో కూడా యుగయుగాలు జీవించగలము అని నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. చేయండి, అందరూ ప్రార్థన చేయండి. అవును ప్రభువా, నాకు తెలియకుండానే నాలో వ్యసనం ఉందయ్యా. నాకు తెలియకుండానే నాలో గర్వం ఏలుబడి చేస్తూ ఉంది. నేనే జ్ఞానిని అనుకుంటున్నాను. కొన్ని పనులప్పుడు నేను నా సొంత బుద్ధిని ఆధారం చేసుకొని పోతున్నా. మిమ్మల్ని అడగడం లేదు, అడిగితే వద్దంటారని నేను ఖచ్చితంగా అడగడం లేదు. ప్రభువా, మమ్మల్ని క్షమించు, నన్ను క్షమించని ప్రభువుని అడగండి. దయగలిగిన దేవా, సర్వాధికారి అయిన తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా బిడ్డలందరినీ బలపరచండి. విన్న వాక్య ప్రకారంగా ఎవరిలోనూ వ్యసనము, గర్వము లేకుండా చేయండి నాయన. ఇదిగో నా తండ్రి, సాతాను యొక్క ఆలోచన, సాతాను యొక్క గుణ లక్షణాలు ఎవరిలో లేకుండా వాటిని జయించడానికి పరిశుద్ధాత్మ నడిపింపు దయచేయండి. ప్రార్థనాత్మతో బిడ్డలను నింపండి, బలపరచండి. దురాత్మ క్రియలు ఏవి దాడి చేయకుండా జయమివ్వండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి, స్వస్థత, నెమ్మది దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మది ఇవ్వండి, సంతోషం లేని వారికి సంతోషం ఇవ్వండి నాయన. ఇదిగో ఆత్మ నడిపింపు లేక నాయన తప్పుల్లోకి పడిపోతూ ఉన్న వారికి ఆత్మ నడిపింపును దయచేయండి ప్రభా. మీకు లోబడి జీవించగలిగిన కృపనివ్వండి. ఆత్మని ఎవరు దుఃఖ పెట్టకుండా ప్రభా, సంతోషపెడుతూ ప్రభా ఆత్మానుసారంగా నడవడానికి కృప దయచేయండి నైనా. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి నెమ్మది దయచేసి ఆ ఇబ్బందులన్నీ తొలగించండి. వివాహాలు కాని వారికి వివాహాలు జరిగించండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి. ఇదిగో ఎంతోమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, పిల్లల మాట వినడం లేదని. అటు వారి పిల్లల మాట వినడానికి కృపనివ్వండి. ఇదిగోనైనా శోధనలు, బాధలు అనుభవిస్తూ దుఃఖముతోనైనా నా తండ్రి ఉన్న బిడ్డలందరినీ చూడండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు మీ కృపను అనుగ్రహించి ఉన్నతంగా మీలో నాయన నిలబడగలిగిన శక్తిని ఇచ్చి మీతో నడిచే భాగ్యము దయచేసి మీరే కృప చూపమని మీకే అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841. మరి ఒక ఫోన్ నెంబర్ 8500084842.